హాయ్ అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు వచ్చేస్తాను ఒక చిన్న వ్లాగ్తో. మా పతిదేవుని పుట్టినరోజు వ్లాగ్ అది. వాళ్ళ నాన్న బర్త్డే కోసం గిఫ్ట్లు ఇచ్చేయాలని చెప్పి నా కొడుకులు చాలా బిజీగా ఏదేదో రాసేస్తున్నారు. వాళ్ళ నాన్న రావడం, ఫ్రెష్ అయిపోయి నిద్రపోవడం కూడా జరిగిపోయింది. కానీ 12 వరకు మేల్కోవాలని వీళ్ళైతే పడుకోలేదు, నన్ను పడుకోనివ్వలేదు. నాన్న టైం ఎంత నాన్న? మరి ఈ టైంలో ఏం బాలాడేది? ఈ టైంలో ఏంది ఇట్లా అంటే నేను సౌండ్ చేస్తానా, మీరు సౌండ్ చేస్తున్నారా? మామూలుగా రోజు తొందరగా నిద్రపోయేవాళ్ళు ఈరోజు 12 వరకు మేలుకోవాలనుకున్నారు, కానీ పాపం చాలా కష్టపడుతున్నారు మేలుకోవడానికి. వాళ్ళ కష్టాలు చూడండి. నేను పడుకోన్నాను, నిద్ర వస్తే పడుకునేయచ్చు కదా, ఎందుకు ఇంత కష్టం? చిన్నోడు ఏసీ కోసం లోపలికి షిఫ్ట్ అయిపోయాడు. వాడైతే ఒక్క సెకండ్ కుదురుగా ఉన్నాడు, కదులుతూనే ఉంటాడు. చూడండి, పడుకున్నవాడు ఏమైనా కామ్గా ఉన్నాడేమో. ఈ ఫోటోలో ఉన్నది నా ముద్దుల కన్నయ్య, నా ముద్దుల గోపికమ్మ. టైం ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇదిగో మా గోపికమ్మ, ఫోటోలో ఉండే గోపికమ్మ ఇతనే. చేయి తీనాను. నాకైతే అస్సలు హెల్త్ బాగాలేదు, బాగా నిద్ర వస్తుంది. మామూలుగా అయితే నిద్ర పట్టదు, కానీ ఈరోజు ఫుల్ నిద్ర వస్తుంది. కానీ వీళ్ళ వల్ల అట్లీస్ట్ పడుకోనైనా ఒకేసారి 12 వేద్దాం నాన్న అంటే అలానే హ్యాపీగా పడుకొని ఉన్నాడు. కేక్ తెచ్చుకుందాం అనుకున్నాం, కానీ ఇంట్లో ఎవరికి హెల్త్ బాగాలేదు. సో కేక్ తెచ్చుకొని మళ్ళీ అది తిని డబ్బులు పెట్టి డబ్బులు తెచ్చుకున్నట్టు ఎందుకు అని ఇంట్లో ఉండే స్వీట్స్తోనే అట్లా ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు ఒక డైలాగ్ అన్నాడు, తిందోలే మొత్తం 59 అయిపోయింది. పదండి. ఆగు 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 ఇది నా దగ్గర ఇచ్చేయండి. లేపండి నాన్న. అయిపోయింది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు స్వీట్స్ అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, గిఫ్ట్లు. ఆ ఫేస్ ఫీలింగ్ ఏందిరా? ఏంది నా ఫేస్ ఫీలింగు? చెప్పు, నోట్తో చెప్తే కదా. సిగ్గుపడతావేంది నాన్న? చెప్పు, దాంట్లో రాసిండే చెప్పు. స్మైల్ 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 స్మైల్. హ్యాపీ బర్త్డే నానా. వచ్చి జాయిన్ అయిపోయినావా ఇక్కడ? ఇట్రా నీ గిఫ్ట్ చూపివు. రామ్మా హంచి. ఇట్లా చూపించు అబ్బా, ఇట్లా చూపించు.
ఇద్దరు ఇట్లా చూపించు. పోనా నాన్న రేపు. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. నైట్ బాగా లేట్ అవ్వడం వల్ల కొంచెం పొద్దున్న లేట్గా లేయాల్సి వచ్చింది. తను యాక్చువల్గా 6 o'clock అంతా డ్యూటీకి వెళ్ళిపోవాలి, బట్ లేట్ అయిపోయింది. పిల్లలు అయితే ఇంకా నిద్రపోతున్నారు. సో ఇంకా లేయంగానే ఇల్లు క్లీన్ చేసేసి ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. తనైతే ఇంకా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. సో ఒక పక్క టీ పోసి పెట్టేసి ఇంకో పక్క ఇడ్లీ పోసి పెట్టాను అనమాట. తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి వేడి టీ గ్లాస్లో సిద్ధంగా ఉంది. రోజు ఎలా ఉన్నా ఎస్పెషల్లీ బర్త్డే రోజు స్పెషల్గా ట్రీట్ చేయాలి కదా పతిదేవుడిని ఇంకొంచెం. సో అదే ఇది. అంటే రోజు ఇవ్వనని కాదండోయ్, కాకపోతే ఈరోజు ఇంకొంచెం స్పెషల్ అంతే. టీ తాగేసి తను రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాడు. ఈ లోపల నేను చట్నీకి పప్పులు వేయించుకునేసి ఇడ్లీ కూడా ఉడికిపోయింది. సో పప్పులు చల్లారిన తర్వాత చట్నీ రెడీ చేసేసుకున్న, తిరుమాత కూడా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల తను రెడీ అయ్యి వచ్చేసాడు. దీపం పెట్టడం, పూజ చేసుకోవడం అంతా అయిపోయింది. మామూలుగా అయితే రోజు దీపం పెట్టాడు, కానీ బర్త్డే రోజు మాత్రం ఇంకా తప్పదు. దట్టు ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు. సో ఇంట్లోనే ఈవినింగ్ పాసిబుల్ అయితే వెళ్దాం, లేదంటే లేదని ఇంక ఇంట్లోనే పూజ చేసేసుకున్నారు. సో టిఫిన్ తినే టైంకి పిల్లలు లేసి వచ్చారు. అడుగుతున్నారు, నాన్న ఎక్కడికైనా తీసుకెళ్ళవా, సో గుడికి వెళ్ళవా అని అడుగుతున్నారు. తీసుకెళ్తానులే నాన్న, ఈవినింగ్ వస్తానులే అని చెప్తున్నారు. సో టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా నాన్న కొడుకులు కలిసి ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నారు. ఇంకా తనకి ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. సో ఇంకా వాళ్ళకి ఉంటానని చెప్పి ఇంకా డ్యూటీకి బయలుదేరేశారనమాట. సో ఇదేనండి మన మినీ వ్లాగ్. మళ్ళీ మరొక వ్లాగ్తో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.